రాజాసాబ్ గ్లిమ్స్ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది భయ్య. ఎందుకంటే ప్రభాస్ గారి వింటేజ్ లుక్స్ మాత్రము హైలైట్ అబ్బా, చాలా అంటే చాలా బాగుంది. అతను ఆ ఫ్లవర్ బుకే తీసుకొని అలా వాక్ చేసుకుంటూ వస్తుంటే ఒకప్పుడు పాత సినిమాలో నాగార్జున గారు వస్తున్న లెవెల్ ఎలా ఉంటుందో ఆ స్టైల్ లుక్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆ పూలతో తన ముఖానికి తనే దృష్టి తీసుకొని ఇలా ఫుల్ జల్లేయడం, అప్పుడు పేరు పడడం రాజాసాబ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకు గతంలో ఉన్న ప్రభాస్ గారు అంటే వింటేజ్ లుక్స్, ఆ డార్లింగ్ సినిమాలో కావచ్చు, అంతకుముందు మిస్టర్ పర్ఫెక్ట్, ఈ బుజ్జిగాడు, ఈ వైబ్ ఏదైతే ఉందో ఆ వైబ్ ఈ రాజాసాబ్లో మనకు కనబడుతుందని మాత్రం క్లియర్ కట్ గా అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటిదంటే మనం మాట్లాడుకోవాల్సింది ప్రభాస్కున్న క్రేజ్ని కావచ్చు, స్టార్డమ్ని కావచ్చు, మన చిన్న డైరెక్టర్ అయినటువంటి మారుతి గారు నిలబెట్టగలరా అన్నది ఇక్కడ అందరికి ఒక డౌట్. నాకు కూడా అదే ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఎందుకంటే ప్రభాస్ గారికి ఓపెనింగ్సే మినిమం ఎంత లేదనుకున్నా 120 crores స్టార్ట్ అవుతుంది మినిమంలో మినిమం, లేకపోతే 200 కొట్టగలిగే అంత కెపాసిటీ కూడా ప్రభాస్కి ఉంది, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఏంటిదంటే డైరెక్టర్ గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి ఆడియన్స్ని, ప్రభాస్ ఫ్యాన్స్ని కావచ్చు, ఆడియన్స్ని యాంటీ ఫ్యాన్స్ని కావచ్చు, ఎవరైనా కావచ్చు ఎంగేజ్ చేసి కూర్చోబెట్టగలుగుతున్నారా లేదా అన్నది మనకి ఇంపార్టెంట్. జస్ట్ హిట్ టాక్ వస్తేనే 400-500 కోట్లు ఈజీగా కొట్టగలిగే కెపబిలిటీ ఉన్న హీరో ఆయన ప్రభాస్, అంత క్రేజీ ఉన్న హీరో. బట్ ఈయన ఎలా చేస్తారో చూద్దాం. మనకి తమన్ గారి ప్రకారంగా చూసుకుంటే మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు బెటర్ గానే ఇచ్చారని అనిపిస్తుంది. బట్ సినిమా చూసిన తర్వాత లేకపోతే 1-2 సాంగ్లు ఏమైనా రిలీజ్ అయితే మనకు అప్పుడు తెలుస్తుంది అతను ఎలా వర్క్ చేశారు అనేది, ఎలా ఎంత ఎఫర్ట్ పెట్టారు, ఎంత డెడికేషన్ పెట్టారు అనేది. అంతవరకు నేను తమన్ గారి గురించి అయితే ఏం చెప్పలేను, ఎందుకంటే అతని మీద నాకు నమ్మకాలు లేవు. ఫస్ట్ థింగ్, ఇక్కడ ఈ సినిమాని ఎవరన్నా వన్ స్టాండ్ గా ఒక పిల్లర్ అయ్యి స్టాచ్యూగా నిలబడగలిగేది ఎవరైనా ఉందంటే ప్రభాస్ గారు మాత్రమే. కంపల్సరీ ఈ సినిమా హిట్ అయితే ప్రభాస్ గారి వల్లనే, ఫ్లాప్ అయితే మారుతి గారి వలన అవుతుంది. బట్ ఈ సినిమా అయితే హిట్ కొట్టాలని మాత్రం అనుకుంటున్నాను. ఇవాళ మాత్రము అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఒక పండగ. ఎందుకంటే బోనాల పండుగ అండ్ గ్లిమ్స్ లో ప్రభాస్ గారి లుక్ చూసారు ఎవరైతే, చాలా అంటే చాలా బాగుంది. అతను ఒక మంచి సూట్ వేసుకొని రావడంలో అయితే ఆ లుక్ చాలా అంటే చాలా బాగుంది. అందరూ లైక్ చేస్తారు, ఆ అమ్మాయిలు అయితే ఇంకా పని చేస్తారు. ప్రతి ఒక్కరు మన ఛానల్